చదువుకున్నాం. హగ్గయి 1:5-7 వచనాల్లో ఏముందంటే, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. నిన్నటి దినాన మనము ఆలోచించవలసిన వారమై ఉన్నామని, మన ఆలోచనలన్నీ దేవునికి తెలుసని, మన తలంపు పుట్టక ముందే ఆయన గ్రహించుచున్నాడని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది కదా. ఒక్క ఆలోచన, వన్ ఐడియా. ఈ విషయాలు మనం వింటున్నాం. అలాగే ఆలోచన అనేది మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆలోచన అనేది మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఏదైతే ఆలోచించారో అక్కడికే చేరతారు. ఈరోజు ఆల్ నైట్కి వెళ్ళాలని తలంచుకున్నారు కనుక ఈ ప్రేయర్కి మీరు రాగలిగారు. మీ ఆలోచన బట్టి ఈ గమ్యం నిర్ణయించబడింది. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్కి, ఈరోజు రాత్రి ప్రార్థనకు వెళ్ళాలనే తలంపు, ఆలోచన కొందరికి లేదు గనుక వారు రాలేకపోయారు. ప్రియులారా, సానుకూలంగా ఆలోచించడం అంటే పాజిటివ్గా థింక్ చేయటం అనేది ఉన్నదని, అలాగే నెగిటివ్గా, విరోధముగా చెప్పాలి, వ్యతిరేకముగా ఆలోచించే ఆలోచనలు ఉన్నాయని మనం విన్నాం కదా. ఇవన్నీ నేను రిపీట్ చేయలేను. నిన్న వినని వాళ్ళు దయచేసి మరలా ఒకసారి ఆ వీడియో వినండి, మెసేజ్ వరకు వినండి. మన ఆలోచన తీరు వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా మనము విరోధముగా ఆలోచిస్తూ ఉంటే, వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటే, అర్థమైందండి, మనకి ఎక్కువగా విరోధమైన, వ్యతిరేకమైన నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటే దానివల్ల ఎంతో నష్టం జరుగుతుందని కూడా మనము చెప్పుకున్నాం. ఇక ముఖ్యముగా ఆలోచనలు అనేవి మన మనస్సు నుండి వస్తాయి. రెండవది, మన ఆలోచనలకు ఎవరు ప్రేరేపిస్తారు? సాతాను నుండి కూడా ఆలోచనలు వస్తాయని. మూడవదిగా, దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కూడా మనకు ఆలోచనలు, దేవుడు మనకి తలంపులు ఇస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, కొన్ని ఆలోచనలు ఇస్తాడు. మన మనస్సు కూడా చెప్తూ ఉంటుంది. వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నీ మనస్సు నీకున్న కోరికలను బట్టి, నీకున్న ఆశలను బట్టి నీ మనస్సులో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీ మనసులో నుండి వచ్చే ఆలోచన అది నీ యొక్క మనస్సు నుండి వస్తుందని నువ్వు గ్రహించగలిగితే చాలా సంతోషం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అపవాది, సాతాను కూడా వాడు నిన్ను శోధించటానికి కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. నిన్ను పాపములోనికి పడవేయటానికి, నిన్ను పాపములోనికి నెట్టడానికి, నిన్ను ఏ విధంగానైనా సరే మరి దేవుని నుండి దూరం చేయాలని ఆలోచనలు వస్తాయి. వాడు పుట్టిస్తూ ఉంటాడు. అనేకసార్లు దేవుని యొక్క కార్యాలకు అనేక మంది దేవుని యొక్క విషయాలలో పాల్గొనలేకపోవడానికి కారణం సాతాను యొక్క శోధనే. అనేకసార్లు, మరికొన్నిసార్లు వారికి ఉన్న మందత్వం ఏంటది? చూడండి, కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా వారు కదలరు. కొంతమంది పిల్లలు చెప్పటం ముగించదు, ఆ పని చేసేస్తారు. మందత్వం అర్థమవుతుందా? అనేకసార్లు దేవుని విషయాల పట్ల, దేవుని పట్ల, సన్నిధి పట్ల మందత్వం ఉంటుంది, ఆసక్తి ఉండదు, నిర్లక్ష్య స్వభావం ఉంటుంది. అందువల్ల కూడా దానిని బట్టి మనం దేవునికి దూరం అయిపోతాం. సాతానుడు ప్రేరేపిస్తాడు. సాతాను అనేకసార్లు నీవు కీడు చేసుకోవాలనో, ఎదుటి వారికి కీడు చేయాలనో ప్రేరేపిస్తాడు. ఇదేంటి నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది?
వారికి వారికి కీడు చేయటం వల్ల నాకేం లాభం? సాతాను లేదా నీకు నీవే కీడు చేసుకోమని సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇవన్నీ సాతానుడు వచ్చే ఆలోచనలు. ప్రియులారా, మన ఆలోచన మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది కనుక ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన ఆలోచనలు బట్టి మన క్రియలు ఉంటాయి. దేవుని స్తోత్రం. చెప్పండి, మన ఆలోచనలు ఏం చేస్తాయి? మనల్ని క్రియలోకి తోస్తాయి. మనం ఒక క్రియ చేస్తున్నామంటే దాని వెనుక మన ఆలోచన. మనం ఒక పని చేస్తున్నామంటే ఆలోచన. మన ఆలోచనలు మన క్రియల్లోకి తీసుకెళ్తాయి. మన క్రియలకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. అవి ఏ క్రియలో దాన్ని బట్టే ప్రతిఫలం వస్తుంది. దేవుని స్తోత్రం. మీరు బాగా వింటారని నేను నమ్ముచున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు విని మనం ముగించుకుందాం. మన క్రియల యొక్క ప్రతిఫలం చాలాసార్లు మన క్రియల యొక్క ప్రతిఫలం అనేక నష్టాలకు, అనేక కీడులకు మూలమైతే ఆ క్రియలన్నీ తీర్పులోకి వస్తాయి. మన క్రియలు చూడండి, మన ప్రవర్తన గురించి ఆలోచించాలని హగ్గయి గ్రంథంలో చదువుతున్నాం. మన ప్రవర్తన గురించి ఆలోచించాలి. మన ప్రవర్తన విషయంలో మనం ఎప్పుడైనా సరే మన ప్రవర్తన నీ ప్రవర్తన మీద ఎవరైనా అధికారి ఉన్నాడా? పిల్లలు వారు ప్రవర్తించేటప్పుడు నాన్న చూస్తున్నాడనే ఒక భయం ఉంటుంది కొంతవరకు. అమ్మ చూస్తుంది, నాన్న చూస్తున్నాడు అని జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మ నాన్న అటు వెళ్ళిపోగానే ప్రవర్తన అనేది ఎవరి అధికారము కింద ఉన్నది? ప్రతి మనిషి యొక్క ప్రవర్తనకు పైన అధికారి ఎవరుంటారండి? నా ప్రవర్తన నా ఇష్టం, నాకు తోచినట్లు నేను ప్రవర్తిస్తాను, నాకు అనిపించినట్లుగా నేను చేస్తాను అని మనం అంటాం కదా. అందుకే అనేకమైన నష్టాల్లోనికి, కష్టాల్లోనికి వెళ్ళిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. మన సొంత ప్రవర్తన మనల్ని పాడు చేస్తుంది. ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. మన ప్రవర్తన మీద దేవుడు గనక అధికారి అయితే, దేవునికి స్తోత్రం. ఎవరండి? నా ప్రవర్తనకు దేవుడా నీవే అధికారిగా ఉండాలి, నీవు చెప్పినట్లుగా నేను ప్రవర్తిస్తాను అని ఒక వ్యక్తి అనుకున్నట్లయితే అతడు ధన్యుడు. సామెతల గ్రంథంలో ఏముంటుంది? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు, 3వ అధ్యాయమే కదా, నీ ప్రవర్తన అంతటి 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు, ఎంత గొప్ప మాట ఇది! ఆలోచించండి ఒకసారి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గట్టిగా బలంగా పట్టేసుకొని మెడ వంచడు. దేవుడు ఎప్పుడు మన చేతులను బలంగా లాగేయడు. నీ ప్రవర్తన విషయంలో కూడా నీవు అనుమతిస్తే తప్ప దేవుడు నిన్నేదో మిషన్ లాగా తిప్పేసాడు.
అర్థమైందా? రోబోట్ ఉందనుకోండి, బొమ్మ ఉందనుకోండి, దానికి ఎడమ చేతి వైపు తిరగటానికి ఒక కీ ఉందనుకోండి, ఒక బటన్. అది నొక్కగానే ఏం చేసిద్ది అది? అర్థమైందా? అది కుడి చేతి వైపు తిరగాలనుకోండి, ఆ బటన్ నొక్కగానే ఏం చేసిద్ది? కుడికి తిరుగుతుంది. దానికంటూ దానికి ఇష్టం ఉన్నదా ఇక? దానికంటూ స్వాతంత్రం ఉన్నదా? ఉన్నదా లేదా? చెప్పరేనండి. దేవుడు మిమ్మల్ని అలా చేశాడా? దేవుడు మనల్ని అలా చేయలేదు. మనకి స్వాతంత్రం ఇచ్చాడు. నీ ఇష్టం. ఇది తీపి, ఇది చేదు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏది కోరుకుంటావు? ఇది జీవము, ఇది మరణము అన్నాడు. ఏది కోరుకుంటావు? నాకు మరణమే కావాలంటే నిన్ను ఆపడు దేవుడు. అందుకే చూడండి, అనేక మంది వారి జీవితాల్లో వారు కోరుకున్నది, వారు అనుకున్నది, వారి తొందరపాట్లను బట్టి, వారి నిర్ణయాలను బట్టి అనేకమైనవి పొందుకుంటా ఉంటారు. దేవుడు చూస్తా ఉంటాడు. దేవుడు నీకు నాకు స్వాతంత్రం ఇచ్చాడు. నీ ప్రవర్తన విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోడు. ఆయన అడిగితే తప్పను. ప్రభు, నా ప్రవర్తన బాగాలేదయ్యా, నాకే అర్థమవుతుంది. నా ప్రవర్తన నాకే వెక్కసం అవుతుందయ్యా. నా ప్రవర్తన నాకే వాంతొస్తుందయ్యా. ఛీ, నేనేంటి ఇంత దరిద్రపు ప్రవర్తన? నా బుద్ధి ఏంటి ఇలాగుంది అసలు? నా బుద్ధి ఎందుకని ఇంత చెడిపోయిన బుద్ధి అని మన బుద్ధి మీద, మన ప్రవర్తన మీద మనకి వెక్కసం అయితే ఎప్పుడైనా అయిందా? అవలేదా? నాకయింది. మీకు అవ్వలేదేమో బహుశా. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఛీ అనుకోలేదా మీరెప్పుడు? నేనెందుకు ఇంత 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 మరి చెడిపోయిన ఆలోచన? మన ప్రవర్తన విషయములో దేవుడు జోక్యం చేసుకోడు. జాగ్రత్తగా గమనించండి. మన ప్రవర్తన విషయంలో దేవుడు జోక్యం చేసుకోడు. అర్థమైందా? అర్థం కాలేదా? మరి ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? నా ప్రవర్తన విషయంలో నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా అన్నప్పుడు ఆయన వస్తాడు దారిలోకి. నా ప్రవర్తన విషయంలో నువ్వు నాకు అధికారివి అన్నప్పుడు అప్పుడు చెప్తాడు, నో, తినొద్దు. ఏంటయ్యా తినొద్దు అంటున్నావు? నువ్వు అడిగావు కదా నన్ను అధికారిగా ఉండమని. నువ్వు అడిగావు కదా, నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా నేను అధికారినని. అందుకని నీ మంచి కోసం నేను చెప్తున్నాను. నీ ప్రవర్తన సరిదిద్దుకో అంటాడు. అప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదంటాడు ఆయన. నువ్వు చూసింది కరెక్ట్ కాదంటాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదంటాడు. రాబోయే నూతన సంవత్సరం కొరకు మనము మెరుగ్గా సిద్ధపడాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన సరి చేసుకో అంటాడు. మన ప్రవర్తనను మనకు చూపిస్తాడు. మనం ఎక్కడ తప్పిపోయామో చూపిస్తాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రవర్తన సరిదిద్దుకోమంటాడు. ఎందుకంటే నా ప్రవర్తన మీద, నా ప్రవర్తన ఎంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అన్నప్పుడు ఆయన అధికారం అవుతాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని బలవంతంగా వచ్చి కూర్చోడు. నీ మైండ్లోకి వచ్చి కూర్చోడు, నీ ఇంట్లోకి వచ్చి కూర్చోడు. బలవంతంగా నీ తలుపులు పగలగొట్టుకొని రాడు. నువ్వు తలుపు తీస్తేనే వస్తాడు. వింటున్నారా? వింటలేదా? దయచేసి చెప్పండి. నీ తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేవాడు ఎవడు? దొంగ. నీ తలుపు తట్టేది దేవుడు. నీవు తలుపు తీసిన ఎడలా నేను లోపలికి వచ్చి నీతో కూడా కలిసి ఏం చేస్తాను? నువ్వు తీయకపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు నీ హృదయం నాకు ఇవ్వలేదనుకో, నేనేం చేయను, వెళ్ళిపోతాను. నువ్వు నాకు నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నా హృదయంలోకి రా ప్రభువా, నువ్వు కావాలి ప్రభువా నా జీవితానికి అన్నప్పుడు ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం.
మన ప్రవర్తన మీద అధికారం ఆయనకి ఇస్తేనే ఆయన తీసుకుంటాడు. మనకులాగా లాక్కునే తత్వం ఆయనకు ఉండదు. మనది కాకపోయినా మనం లాగేసుకుంటాం. మనది కాని దాన్ని కూడా మనం సొంతం చేసేసుకోవాలనుకుంటాం. మనము అనేక సార్లు మనకి ఎటువంటి హక్కు లేకపోయినా అధికారం చెలాయించాలనుకుంటాం. దేవుడు అలా కాదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు చెప్పాలండి, నీ త్రోవలను సరళము చేయును. నీ మార్గాలన్నీ కూడా అప్పుడు క్లియర్ అయిపోతాయి నీకు. నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన మీద నన్ను అధికారి అని చెప్పుకున్నావో, నన్ను అధికారిగా పెట్టుకున్నావో, నీ త్రోవలన్నీ సరళమైపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైనా మన ప్రవర్తనను బట్టి సంతోషించాడా? లేదా ప్రతిదినము ఆయన సంతోషిస్తున్నాడా? మన ప్రవర్తన విషయంలో దేవునికి సంతోషము కలుగుచూ ఉన్నదా? ప్రభువా, ఈరోజు నా నడత నువ్వు చూసావు కదయ్యా, ఈరోజు నా నడతను బట్టి నీవు సంతోషిస్తున్నావా అనేది ఒక ప్రశ్న. దేవుని స్తోత్రం. ఒకని ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరమైనప్పుడు శత్రువులను ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకని ప్రవర్తన ఆయనకి నచ్చినప్పుడు మన శత్రువులు ఏమైపోతారు? దానికోసం వెతుకుతున్నా నేను ఆ వాక్యం. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి కీర్తనల గ్రంథంలో ఉంటుంది. అది నేను రాసుకొని వచ్చాను అనుకున్నాను, కనబడటం లేదు. ప్రీతికరమైనప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు వాని శత్రువును దేవుడు వానికి మిత్రునిగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రెఫరెన్స్ దొరకపోయినను మరి ఆ మాటను మీకు చెప్పాను కదా. మన ప్రవర్తన యెహోవా దృష్టికి ఏమవ్వాలి? ప్రీతికరం అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తనను చూసినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం కలగాలి. మన పిల్లలు చాలా మంచి పనులు చేస్తుంటే సంతోషం కలిగిద్దా కలగదా? చెప్పండి. కలగదా? మొన్న ఆదివారము కిట్టి వాళ్ళ డాడీ వచ్చాడు చర్చికి. మొన్న ఆదివారమేనా? ఆయన వచ్చి అక్కడ కూర్చొని ఆ చివర ఇక్కడ కూర్చున్న కొడుకులను చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఆయన రాక మొట్టమొదటిసారిగా చర్చిలోకి వచ్చి మా పిల్లలు ఏదో చేస్తున్నారు ఆడు కూర్చొని వాళ్ళని చూస్తున్నాడు మనసులో. అది నేను గమనించాను. చూడండి, ఆయన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయన యొక్క ప్రవర్తన అదంతా ఎలాగున్నప్పటికీ తన బిడ్డలు మంచి పనులు చేస్తున్నప్పుడు సంతోషం కదా. దేవుడు పరిశుద్ధుడు. మనము అనేక సార్లు బైబిల్లో ఒక 15-16 రకాల ప్రవర్తనల గురించి రాయబడి ఉంది. ఎన్ని? 15. అమ్మ బాబోయ్, అన్ని రకాల ప్రవర్తనలు ఉన్నాయా అని మీరు అంటారేమో. మీకు రెఫరెన్స్లు కూడా చెప్తాను, కావాలనుకున్నప్పుడు తీసుకోండి. దుష్కామ ప్రవర్తన. ఏ ప్రవర్తన? దుష్ట ప్రవర్తన, వ్యర్థ ప్రవర్తన, మూర్ఖ ప్రవర్తన, భక్తిహీనుల ప్రవర్తన, అపవిత్ర ప్రవర్తన, న్యాయ ప్రవర్తన,
సత్ప్రవర్తన, సత్య ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, భక్తుల ప్రవర్తన, నీతి ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, యుక్త ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన. విన్నారా? తర్వాత చెప్తా మీకు కావాలంటే. అన్ని రకాల ప్రవర్తనలు ఉన్నాయి. మనుషులందరూ ఏదో ఒక ప్రవర్తనలో ఉన్నారు. రాత్రి నక్క గురించి విన్నారు కదా. నక్కకి 1001 ట్రిక్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 1001 ఉన్నాయంట. ఇంతకీ ఏ ట్రిక్ పని చేసింది ఆ రోజు? ఏది పని చేయలే. ఆ 1001 ఆలోచనలో ఒకదాన్ని నిర్ణయం చేసుకోలేకపోయింది. ఆ హంటర్ వచ్చాడు, శత్రువు వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఫినిష్. ఎన్నో ప్రవర్తనలు ఉన్నాయి. వీటిలో దేవునికి ప్రీతికరమైన ప్రవర్తనలు ఎన్ని కదా? దుష్కామ ప్రవర్తన ఉందంట, దుష్ట ప్రవర్తన ఉందంట, వ్యర్థ ప్రవర్తన ఉన్నది, మూర్ఖ ప్రవర్తన ఉన్నది, భక్తిహీనుల ప్రవర్తన ఉన్నది, అపవిత్రమైన ప్రవర్తన ఉన్నది. ఇవన్నీ దేవునికి ప్రీతికరమా? సత్య ప్రవర్తనకి ఆయన సంతోషిస్తాడు. పరిశుద్ధమైన ప్రవర్తనకి ఆయన యుక్త ప్రవర్తనకి, యోగ్య ప్రవర్తనకి సంతోషిస్తాడు. నీతి ప్రవర్తనకి ఆయన ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. సో మన ప్రవర్తన గురించి ఆలోచించమని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దేని గురించి ఆలోచించాలి? ఈ సంవత్సరం అంతా దేని గురించో మనం ఆలోచించి ఉండొచ్చు. అయితే ఈ సంవత్సరం ఆఖరిలో మాత్రము దేని గురించి ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు? మన ప్రవర్తన గురించి. ఇంక 2 రోజులు ఉంది. ఇంకెన్ని రోజులు ఉంది? 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా? అంతే. ఈ చివరి రోజుల్లో, ఈ సంవత్సరం దాటేలోపు కనీసం మన యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచించేవారమైతే మనం ధన్యులం అవుతాం. దేవుని స్తోత్రం. ఒక ఇల్లు కట్టడము అనేది ఎలాగ ఒక క్రమముగా ఇల్లును కడతారో ప్రవర్తనను కూడా కట్టుకోవాలంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రవర్తన ఏం చేయాలండి? కట్టాలి. ఒక బిల్డింగ్ కట్టుకున్నట్లుగా మొదటి నుంచి కూడా ప్రవర్తనని ఏం చేయాలి? కట్టాలి. బిల్డ్ యువర్ క్యారెక్టర్. బిల్డ్ యువర్ క్యారెక్టర్. క్యారెక్టర్ని లేదా బుద్ధిని కట్టుకోవాలి జాగ్రత్తగా. అది కూలిపోకూడదు. ఇల్లు కట్టగానే కూలిపోయింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు కట్టుకునే ప్రవర్తన నిన్ను నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. నువ్వు నీకున్న ఆ బుద్ధిని బట్టి నువ్వు ఒకటి కట్టడం కట్టావు. నీ ప్రవర్తన అనేది ఒక కట్టడం అయిపోయింది. ఆ ప్రవర్తన అనే ఆ బిల్డింగ్, ఆ కట్టడం ఇక కదలదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఒకరి ప్రవర్తన ఆయనకి ప్రీతికరమైనప్పుడు, సంతోషం కలిగినప్పుడు, మన యొక్క నడతను చూసి ఆయన సంతోషించినప్పుడు ఆయన ఎన్నో చేయాలనుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లించాలి. పిల్లలు చక్కగా ఎదుగుచు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ ఉండగా వారికి ఎంత చేయాలనిపించిందో తెలుసా? వారి కోసం ఎంతైనా కష్టపడతారు తల్లిదండ్రులు. అవునా కాదా? పిల్లల యొక్క నడతను చూసి ఎంతో ఆనందిస్తారు. దేవుడు అలా కోరుకుంటున్నాడు. దావీదు ఏమీ చేయకుండానే, నిష్కారణంగానే దావీదుకి శత్రువు తయారయ్యాడు. ఆ శత్రువు దేశం నీకు రాజు అయి ఉన్నాడు. ఎంత గొప్ప శత్రువో ఆలోచించండి. ఇప్పుడు నీ శత్రువు నీ ఇంటి పక్కన వాళ్ళు అయితే పర్వాలా, మేనేజ్ చేయవచ్చు ఎలాగోలాగో. నీ శత్రువు ఎక్కడో ఉన్న
ఇంకొక ఊరిలో ఉన్న వ్యక్తి అయితే అది ఇంకా పర్వాలా, ఎలాగో వాని చేతిలో పడకుండా తప్పించుకోవచ్చు. నీ శత్రువు ఆ దేశానికి రాజు అయితే చెప్పండి, నువ్వు ఎక్కడున్నా, ఏ కార్నర్లో ఉన్నా, శత్రువు ఎవరు నీకు ఇప్పుడు? ఆ దేశానికి అధిపతి. వాడిని పట్టుకురండి అంటాడు అంతే. దావీదు పరిస్థితి అదే. సౌలు ఇశ్రాయేలీలకు రాజు అయిన తర్వాత సౌలు చేయలేని యుద్ధాన్ని దావీదు చేసి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. దావీదు సహాయం చేసి, నేను సహాయం చేశాను కదా అనే సంతోషంలో ఉన్నాడు. కానీ సహాయము చేయటాన్ని బట్టి సహాయం పొందుకున్న వారు శత్రువులు అవుతారని ఎప్పుడూ ఊహించలేదు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీ సహాయాన్ని పొందుకున్న వారు మీకు శత్రువు అయ్యారా? ఎన్నోసార్లు మీరు వారికి మేలు చేశారు, ఎన్నోసార్లు వారి యొక్క కష్టములు ఆదుకున్నారు, ఎన్నోసార్లు వారి కోసం త్యాగం చేశారు, ఎన్నోసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు, ఎన్నో విషయాలలో వారిని ప్రోత్సహించారు. అర్థమవుతుంది కదా? ఇంత చేసిన తర్వాత మిమ్ములను వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు. ఎంత బాధ! మేము మేలు చేసి కీడు అనుభవిస్తున్నామే. ఏం చేసి? మేలు చేసి కీడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మేలు చేసిన తర్వాత ఏం ఆశపడతాం చెప్పండి? మనం కూడా మేలే ఆశపడతాం. నేను మేలు చేశాను కదా, ఈ సమయం మందు నాకు కూడా తిరిగి మేలు చేస్తారేమో అని మనం వెళ్తాం. వారు మేలు చేయకపోగా మీకు కీడు చేస్తే ఎలాగుంటుంది? దావీదు పరిస్థితి అది. దావీదు చిన్నవాడు, కానీ పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు చిన్నవారికి పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద పోరాటాలు. వెనకున్నాడు ఆషేరు. ఆయన పుట్టగానే పెద్ద పోరాటం మొదలుపెట్టాడు. ఆ చేతికి ఈ చేతికి అక్కడ ఇక్కడ అన్ని పొడిపించుకొని, అసలు మాటలే రావు, జ్ఞానమే లేదు, పసిబిడ్డ. పుట్టిన వెంటనే పోరాటము. కొన్నిసార్లు జీవితంలో చిన్నవారికి పెద్ద పోరాటాలు పోరాడాల్సి వస్తుంది. దావీదు జయించాడు. దేవునికి స్తోత్రం. దావీదు గొల్యాతును జయించిన తర్వాత దావీదుకి శాలువా కప్పాలి. వాస్తవానికి మాట ఇచ్చిన ప్రకారము సగము రాజ్యం ఇవ్వాలి, లేదా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి. కూతుర్నిచ్చి అయితే పెళ్లి చేశాడు ఆయన, కానీ లోపల ద్వేషం. రోజు రోజుకి సౌలు యొక్క ప్రవర్తన ఎలా ఉంది చెప్పండి? దావీదు పట్ల దుష్ట ప్రవర్తన. చెప్పాలండి, సౌలు యొక్క ప్రవర్తన దావీదు పట్ల, దావీదు ఎడల సౌలుకి దుష్ట ప్రవర్తన మొదలైంది. ఆ చీకటి ఆత్మ, అపవిత్ర ఆత్మ వచ్చి కూర్చున్నాడు తన మనసులో. ఆ దయ్యం పట్టినప్పుడు అంతా ఆ దయ్యాన్ని వదిలిస్తుంది కూడా దావీదే. ఈయన సితారా పట్టుకొని పాట పాడితే దయ్యం పోయిద్ది. దేవుని స్తోత్రం. ఎవరి దయ్యం పోయిద్ది? సౌల్లో ఉన్న దయ్యం పోయిద్ది. కానీ సౌలు ఏం చేస్తాడు? దయ్యం పోగానే మళ్ళా దావీదును చంపాలని చూస్తాడు. చూసారా? దుష్ట ప్రవర్తన ఆయనది, మూర్ఖ ప్రవర్తన ఆయనది. దావీదు ఉండకూడదు. దావీదు ఉంటే రేపొద్దున ఏమైద్ది? ఆస్తి, రాజ్యము ఎవరికి వెళ్ళిపోయింది? రేపొద్దున నా కుమారుడు అయిన యోనాతాను సింహాసనం ఎక్కలేకపోవచ్చు, దావీదు ఉంటే మాత్రం అది సాధ్యం కాదు. కాబట్టి దావీదుని
అన్న మాట ప్రకారం రాజ్యం అందరి దృష్టిలో పెళ్లి చేసిన మరుసటి రోజు ఏదో ఒక రోజు కుమార్తె నా కుమార్తె కాబట్టి ఇంటికి జనాలను పంపించి ఏం చేయాలి? చంపించాలి. దుష్ట ప్రవర్తన. ఈ భూమి మీద దుష్ట ప్రవర్తన రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. దేవుని బిడ్డలమైన మనం మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం. లోకములో దుష్టత్వం ఉన్నది, లోకములో అనేకుల్లో దుష్ట ప్రవర్తన ఉన్నది. ఆ దుష్టులను చూసినప్పుడు మన ప్రవర్తన కూడా అలాగే, మనము కూడా వాళ్ళని వెంబడిస్తామా, లేకపోతే మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇస్తామా? అది దేవుడు కోరుకోడు. సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుతాం. మొదటి సమూయేలు మొదటి గ్రంథం. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు మొదటి గ్రంథం, మొదటి సమూయేలు లేదా మొదటి యోహాను అలా పలకాలి. యోహాను అనేసామంటే యోహాను సువార్తలోకి వెళ్ళిపోద్ది. అది మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను. అసలు ఇంకా బాగా కరెక్ట్గా చెప్పాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక. అంత బారు చెప్పలేరు కాబట్టి మొదటి యోహాను షార్ట్కట్లో. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో ఏం కలిగి? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? చెప్పాలండి. అది కాదు నేను ఆశపడుతుంది. దావీదు గురించే చదువుతుంది. అక్కడ చదివిన మాట ఏంటి, నేను మీకు చెప్తుంది ఏంటి, దాన్ని చెప్పండి. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వ్యక్తికి తోడుగా ఉన్నాడు. దావీదు సమస్త విషయములలో అంటే ఏంటి అర్థం? అసలు ఏ విషయములో కూడా ఆయన ప్రవర్తనలో తేడా లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏంటి, నిష్కారణంగా ఆయన ఎడల ద్వేషాన్ని కక్కుతున్నా కూడా, నిష్కారణంగా ఆయన పట్ల శత్రుత్వము లేదా ద్వేషాన్ని చూపిస్తున్నా కూడా, ద్వేషాన్ని చూపిస్తున్నా కూడా సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువు పట్ల కూడా ఈయన సుబుద్ధి ఎలా చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. శత్రువు దొరికాడు ఒక రోజున, అయినా కూడా ఆయనకి హాని చేయలేదు. ఇది మరీ విచిత్రం. దానికి కారణం కూడా చెప్తున్నాడు. యెహోవా అభిషేకము నొందిన వానిని నేను ముట్టనంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరినంట? ఇంకొక వ్యక్తి అయితే ఏమైనా ఆలోచించేవాడిని, కానీ ఈయన ఒకప్పుడు యెహోవా అభిషేకం పొందుకున్నాడు, దేవుని అభిషేకం పొందిన వ్యక్తే, కానీ ఇప్పుడు దుష్ట ప్రవర్తనలో ఉన్నాడు. ఇప్పుడు అపవాది చేత నడిపించబడుతున్నాడు. తన ప్రవర్తన చెడిపోయింది. అయినంత మాత్రాన నేను మాత్రం తొందరపడి ఏం చేయను? హాని చేయను. దేవుని స్తోత్రం. నేను మాత్రం తొందరపడి హాని చెయ్యను. ప్రియులారా, సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఇందాకే చెప్పాను కదా, ఒకని ప్రవర్తన ఆయనకి ప్రీతికరమైనప్పుడు శత్రువును కూడా ఆయన మిత్రునిగా చేస్తాడు అని. దేవుని యొక్క దృష్టిలో మన ప్రవర్తన చూడండి. నేను రాత్రి జ్ఞాపకం చేశాను. లై డిటెక్టర్ ఏంటది? అబద్ధాలు చెప్తే పట్టుకునే మిషన్. అబద్ధాలు చెప్తే ఆ మిషన్ కూడా దొరకపోవచ్చేమో, కానీ దేవుడికి మాత్రం తెలుసు. దేవుని స్తోత్రం. నీ మొత్తం తల మీద చేతులకి అన్నిటికీ అవి పెట్టేస్తారు, వైర్లు వేయవు, తగిలిచ్చి నిన్ను కూర్చోబెడతా ఉండు.
నేను ప్రశ్న మీద ప్రశ్న అడుగుతా ఉంటే నువ్వు చెప్పేటప్పుడు దొరికిపోతావు. ఆ మిషన్ చెప్పిద్ది లై, అబద్ధం, అబద్ధం. ఆ మిషన్ కనుక తక్కువలో దొరికితే ప్రతి ఇంట్లో పెట్టుకొని రోజు కొట్లాడుకోవచ్చు. మీ ఆయన ఏదైనా చెప్పగానే ఆయనకి మిషన్ పెట్టేయటం, భార్య ఏమైనా చెప్పగానే ఆయన వచ్చి నీకు పెట్టేయటం. ఇగో అబద్ధం అని మిషన్ చెప్తుంది. కానీ మిషన్ కూడా పట్టుకోలేదు అన్నది వాస్తవం. అనేక కేసుల్లో ఫెయిల్ అయిపోయింది. దేవుడికి అన్నీ తెలుసు. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. తర్వాత వచ్చిన చదవండి. దావీదు ఆ, ఆ. ఇప్పుడు ఎవరు ఎవరికి భయపడుతున్నారు? దావీదును చంపాలనుకుంటుంది ఎవరు? సౌలు. మరి సౌలు ఎలా భయపడుతున్నాడు? సౌలు ఎవరో తెలుసా? రాజు. సౌలు ఎవరండి? రాజు భయపడటం ఏంటి? ఒక సామాన్యుడికి భయపడటం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. రెండోది, ఈయన కళ్ళకి ఏం కనబడుతుంది? సౌలు దావీదును చూసినప్పుడు ఈయన సుబుద్ధి కలిగి ప్రవర్తించడమే కాదు, మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుచుండగా భయం వేసిందంట. మనం భయపెట్టాల్సింది కర్రతోనో, పళ్ళు కొరుకో, కళ్ళు పెద్ద చేసో మనం భయపెడటానికి ప్రయత్నం చేస్తాం. మనం అంత చేసినా భయపడరు కొంతమంది. నేను చిన్నప్పుడు బాగానే భయపెట్టేవాడిని పిల్లల్ని. కొట్టడం తక్కువ కానీ భయపెట్టడమే ఎక్కువ. భయం ఉండాలి. కొట్టేస్తానేమో అన్నట్లుగా మాట్లాడతా అని కొట్టను. నా మనసులో నాకు తెలుసు నేను కొట్టను, వీళ్ళని భయపెట్టాలనుకున్నాను, నాకే తెలుసు అది. చాలా కాలం అయిపోయింది ఆ భయపెట్టడం కూడా మానేశాను. ఎందుకంటే పిల్లలు ఒక దారిలోకి వచ్చేసారు, చెప్పిన పని చేస్తున్నారు, ఇక అనవసరం చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోను. అసలు భయపడాల్సింది ఎవరికి? భయపెట్టే వాళ్ళకి భయపడాలి. దావీదు సౌలును భయపెడుతున్నాడా? సౌలు దావీదును భయపెడుతున్నాడా? సౌలే దావీదును భయపెట్టడానికి అనేక మంది శత్రువులను పంపిస్తున్నాడు. సైన్యాన్ని వేసుకొని 24 గంటలు దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు అని చెప్పి ఈ సైన్యాన్ని వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరికి భయపడాలి? దావీదే భయపడాలి సౌలుకి, కానీ సౌలు భయపడుతున్నాడు దావీదును చూసి. కారణం ఏంటంటే మిగుల సుబుద్ధి గలవాడే ఆయన ప్రవర్తనను చూసినప్పుడు భయమేస్తుందంట సౌలుకి. దేవుని స్తోత్రం. నీ మంచి ప్రవర్తనను చూసి, నీ సుబుద్ధిని చూసి శత్రువు భయపడాలి. నేను ఇన్నిసార్లు కీడు చేయాలని ప్రయత్నం చేసినా తప్పించుకుంటున్నాడు. తప్పించుకోవడమే కాదు, నాకు మేలే చేస్తున్నాడు. సౌలుకి దావీదు మేలే చేశాడు. దొరికినప్పుడు కత్తితో ఉరికి అలాగంటే అయిపోయేది. ఒక్క నిమిషంలో పోయేవాడు, పీడ వదిలిపోయేది. సౌలు పీడ లేదిక. కానీ దావీదు అలా చేయలా. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కేకేస్తున్నాడు, ఇదిగో నీకు నేను ఏ హాని చేయలేదు, నీ వస్త్రపు చెంగు మాత్రమే కత్తిరించాను, చూసుకో అంటే నిజమే. మరి వీడు నా దగ్గరకు వచ్చి నా వస్త్రాన్నే కోసుకెళ్ళాడు, నా వస్త్రాన్ని కోసిన నా పీక కోయలేడా? చెప్పండి. కానీ దావీదేమన్నా తెలుసా? రాజా అని పిలుస్తున్నాడు. నేను ఏ పాటి వాడినయ్యా? దుమ్ము లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని, నన్నెందుకయ్యా వెతుకుతున్నావు? నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అంటున్నాడు దావీదు. సిగ్గేసింది సౌలుకిచ్చి. అప్పుడు అంటాడు, నెక్స్ట్ నువ్వే రాజు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదు నా కుమారుడా అంటాడు.
అంటాడు కానీ మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలే. లోపల దుష్ట ప్రవర్తన. చెప్పండి, ఆ మాట కోసమే చెప్తున్నా నేను. ఏ ప్రవర్తన? ఏ ప్రవర్తన? అంతే. కొంతమంది చచ్చే వరకు వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు. కొంతమంది మారతారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన ప్రవర్తనను మార్చటానికి, మన మనస్సును మార్చటానికి, మన క్రియలను మార్చటానికి, మన ఆలోచనలు మార్చటానికి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన పేరు ఆలోచనకర్త. ఆయన పేరు ఏం పేరు? ఏం మార్చాలని? ఎర్ర బట్టలు వేసుకునేవాడు తెల్ల బట్టలు వేసుకో, తెల్ల బట్టలు వేసుకొని దేవుడు నన్ను మార్చాడు అని అనుకుంటే ఏం వేసుకొని? బట్టల్లో మార్పు కాదు, జుట్టులో మార్పు కాదు. అలాగని ఎలాగంటే అలాగ ఉండండి అని కాదు నేను చెప్పేది. ఒక డీసెన్సీ, ఒక పద్ధతి కదండి దేవుని బిడ్డలమైన మనకి, కదా. తెల్లని వస్త్రాలు వేసుకోవడం మంచిదే, కానీ మనస్సు మారిందా లేదా ఈ తెలుపు వెనక? అర్థమైందండి? తెల్లటి సాక్స్ వేసుకొని, తెల్లటి షర్టు, తెల్లటి ప్యాంటు, తెల్లటి గ్లౌజులు వేసుకొని, తెల్లటి షూ వేసుకొని మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను పాస్టర్ గారు పైనుండి కిందకి అన్ని తెల్లయ్యే వేసుకున్నారు, ఎంత పరిశుద్ధుడండి పాస్టర్ గారు. మరి పొలిటీషియన్స్ కూడా పైనుంచి కిందకి తెలిపేస్తున్నారు. అసలు ఈ రోజుల్లో తెలుపు అనేది గౌరవం అని చెప్పి ఎవరికి తెలీదు. అసలు అందరూ ఏది హంతకుడు కూడా తెల్ల వస్త్రం వేసుకొని కూర్చుంటున్నాడు. ఏం మారాలి చెప్పండి? బట్టలు మారాలా? ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రవర్తన మారాలి దేవుని బిడ్డలారా. మన ప్రవర్తన గురించి మనం ఆలోచించాలి. మన లోపల మూర్ఖ ప్రవర్తన ఉంటే వద్దు ప్రభువా, తీసేనాయన, నా ఆలోచన మార్చు ప్రభువా. దేవునికి స్తోత్రం. నా ఆలోచన దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడో ఒక కారణము మీకు అర్థమైంది ఇప్పుడు. దావీదుకి దేవుడు తోడుగా ఉండటానికి కారణము ఆయన ప్రవర్తన అయితే, ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటాడు తప్పకుండా. మన ప్రవర్తన కూడా అలాగ ఉండాలి. తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడో వినండి. తిమోతికి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, తిమోతి ఎవరు? యవనస్తుడు. తిమోతి ఎవరండి? యవనస్తుడు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ మొదటి పత్రికలో ఏమంటున్నాడంటే, నీ యవనమును బట్టి. చెప్పాలండి, దేన్ని బట్టి అంట? మంచి యవ్వన వయసులో ఉన్నావు నువ్వు, అయితే నీ యవ్వనమును బట్టి, నీ వయస్సును బట్టి. చూడండి, గబక్కనే వృద్ధులను గబక్కనే ఏది అనరు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినలే, చేసి ఉండరులే అనిపిస్తుంది. అదే యవనస్తులు అనుకో, చేసే ఉంటారు వీళ్ళు. అర్థమైందండి? నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకమో. ఎవరో కూడా నేను వచ్చి అనే పరిస్థితి తెచ్చుకోవద్దు అని అంటూ, మాటలోను ప్రవర్తనలోను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేనిలోనంట? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో మాదిరిగా ఉండు.
అంటే మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మాదిరి, మోడల్. అనేక సార్లు పడిపోయిన వారిని చూస్తాం మనం. ఎవరిని చూస్తామండి? ఒక దైవజనుడు అంటాడు కదా, ఎప్పుడు పడిపోయినోడు, ఎప్పుడు బట్టలు చిరిగిపోయిన వాడినే చూస్తావా? భలే మాట అది. ఎప్పుడు బట్టలు చించుకున్న వాడిని, చిరిగిపోయిన వాడిని, పడిపోయిన వాడినే చూస్తావు నువ్వు? అన్నీ చక్కగా ఉండి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వాడిని చూడవా? పడిపోయిన వాడే కావాలా నీకు? చాలామంది ఏమంటారు తెలుసు క్రైస్తవులు, ఏ వాళ్ళు చర్చి కాదా, వీళ్ళు చర్చి కాదా, వాళ్ళు క్రిస్టియన్స్ కాదా, వీళ్ళు క్రిస్టియన్స్ కాదా, మీదేనా చర్చి? అర్థమైందా? వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవులే. నువ్వేంటి అలా చేయకూడదు అంటావు, నేను ఇలాగే ఉంటానంటావేంటి? అంటే ఎవరికి ఏది నచ్చిద్దో దాని వైపే చూడమంటారు. మాకు నచ్చినట్లుగా, మాకిష్టమైనట్లుగా కాదు, కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరికి ఇష్టం అండి? దేవునికి ఇష్టం. నువ్వెందుకు ఇది చేయట్లేదు? నా దేవునికి అలా అలా ఇష్టం. నేను నమ్మింది దేవుణ్ణి, నాకు ప్రభు ఆయన గనక నేను ప్రభువా అంటున్నాను. ఏమంటున్నాను? నోటితో ప్రభువా అని, జీవితంలో ప్రభుత్వం కింద ఉండకపోతే ఎలాగుంటుంది? ప్రభువా ప్రభువా అను ప్రతి వాడును పరలోక రాజ్యము అలా ఉంటుంది. పైకి మాత్రం ప్రభువా 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 ప్రభువా. తెల్లవారితే ఏమంటాను? ప్రభువా. నోరు తెరిస్తే ప్రభువా. కానీ ఆయన చిత్తం మాత్రం చేయం. తండ్రి చిత్తము చేయకోకుండా ప్రభువా 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 అంటే యాక్సెప్ట్ అయిపోయినట్టేనా? దేవుడేమన్నా అమాయకుడా, జ్ఞానం లేనివాడా? ప్రభువా అని పిలుస్తున్నాడు, కానీ అది కేవలం పెదవులతో వస్తుంది ఆ మాట. నాలుగుతో పలుకుతున్నాడు, కానీ ప్రభువుని, నన్ను ప్రభువుగా హృదయంలో అంగీకరించడంలా. పైకి మాత్రం ప్రభువా. అందుకే మన జీవితం ఎలాగ ఉండాలో తెలుసా ప్రియులారా? ఎవరినో చూసి వాతలు పెట్టుకోవద్దు. ఎవరినో చూసి, ఎవరో ఏదో చేస్తున్నారు, నేను వాక్యం వినాలా, వాక్యం గ్రహించాలి, లోతుల్లోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. లోపలికి వెళ్ళాలి వాక్యం. ప్రభువా అంటున్నప్పుడు, నేను లొంగిపోతున్నానయ్యా, నీకు చెప్పు, నేను ఏదైనా చేస్తా, నీ దాసుడను. ప్రభు అంటే ఏంటి చెప్పండి? నీ దాసుడిని, నీ దాసురాల్ని, నువ్వు యజమానుడివి. డాడీ అంటున్నామంటే ఏంటది? మమ్మీ అంటున్నామంటే ఏంటి? మీరు నన్ను కన్నారు, నన్ను పెంచుతున్నారు, మీరు చెప్పినట్టుగా నేను చేస్తా. లోపడతాం. దేవుణ్ణి మనం డాడీ అంటున్నాం, తండ్రి అంటున్నాం, ప్రభువా అంటున్నాం, దేవుడా అంటున్నాం. మరి అవన్నీ కూడా మన జీవితంలో చూపించాలి. దేవుని స్తోత్రం. అది దేవుడు కోరుకుంటుంది. రాబోయే నూతన సంవత్సరంలో మనకి మెరుగైన ప్రవర్తన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయంగా మనం ఇంకా ఎంతో బలపడబోతున్నాం. రాబోయే సంవత్సరంలో మన కుటుంబంలో కూడా అనేక విషయాల్లో మార్పు రాబోతుంది. దేవుని స్తోత్రం. మనకి సుబుద్ధినివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రవర్తన మీద నువ్వు అధికారివయ్యా. ఎవరు కాదు, నువ్వు అధికారివి. నువ్వు చెప్పు నాయనా, నేను చేస్తా. దేవుని స్తోత్రం.
పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూండుట లేచి ఉండుట నన్నీయు ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నే లేచి ఉండుట అన్నీయు ఎరిగి ఉన్నావు. ఇంకా తీయలేదా పాట? పాడండమ్మా. రాదా పాట? ఈరోజే పాడారు పాస్టమ్ గారు. అది నేర్చుకోండి. ఇప్పుడు దొరికింది నాకు ఆ మాట. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆ, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అలాగే సామెతలు 14:8. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. ఒక వ్యక్తికి కావలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట. దేవునికి స్తోత్రం చేయలేదా? ఏం చేయాలంట? చిన్న పిల్లలు ఎటు వెళ్ళినా మనం ఏం చేస్తాం చెప్పండి? చూస్తూ ఉంటాం కదా. నేను ఇక్కడ వాక్యం చెప్తా కూడా చాలాసార్లు బయట పిల్లలు తిరుగుతూ ఉంటే మీకు చెప్పాను. అంటే ఒక కన్ను అటుంది, కనిపెడుతున్నాం. మనము కనిపెట్టాల్సింది పక్కనోడి విషయాలు కాదు. ఏ విషయాలు మనం కనిపెట్టాలి? మన ప్రవర్తన. క్రొత్త నిబంధనలో ప్రభు ఒక మాట అంటాడు, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసును వెతుకుతామంట. ముగించేస్తాను మాట. మనం అనేక సార్లు ఎందుకు మన ప్రవర్తన మెరుగవట్లేదో తెలుసా? మనం ఎప్పుడు ఎదుటివాని యొక్క ప్రవర్తనని కనిపెడుతున్నాం. మన ప్రవర్తనని మనం చూసుకోవట్లా. అర్థమవుతుందండి? తన ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. నువ్వు గొప్ప వివేకివి ఎప్పుడో తెలుసా? నీ ప్రవర్తన నువ్వే కనిపెట్టుకున్నప్పుడు. దేవుని స్తోత్రం. నీకు మంచి జ్ఞానం ఉన్నదని ఎప్పుడు దేవుడు డిక్లేర్ చేస్తున్నాడంటే, నీ నడతను నీవు చూసుకుంటున్నావు. నీ నడతను నువ్వు చూసుకుంటున్నావు. నీ ప్రవర్తన నువ్వు చూసుకుంటున్నావు. చాలామందికి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏం పని అంటే, ఎవరు కొంచెం బాగా కనబడతా ఉన్నారో, ఎవరు కొంచెము బాగా దేవుని కోసం పరిగెడుతున్నారో, లేకపోతే ఎవరికి బాగా టాలెంట్ ఉండటాన్ని బట్టి వాళ్ళను చూసి కొంతమంది తట్టుకోలేక, వీళ్ళు అలాగే వెళ్ళలేక ఏం చేస్తున్నారు? విమర్శ మొదలు పెడుతున్నారు. విమర్శ. చూడండి 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 ఎలాంటి డ్రెస్సో, చూడండి 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 ఎలాంటి రింగు పెట్టుకుందో, చూడండి చూడండి చూడండి. ఇదే పనిలో ఉన్నారు వీళ్ళు. ఈ పైన ఉన్న వేషాన్ని ఇక అంటే అన్నీ కరెక్ట్ అని, అన్నీ సబబని అనలేకపోయినా వాక్యాన్ని బట్టి తగుమాత్రంగా క్రిస్టియన్స్ ఉండటం లేదు.
సరే అయినంత మాత్రాన ఇక ఇప్పుడు ఏంటయ్యా అంటే వారిని కనిపెట్టటం. చూసారా ఆ నవ్వు, చూసారా అసలు ఆ చూపు, చూసారా ఎట్ట చూస్తుందో? ఎవరు దేవుని బిడ్డలే దేవుని బిడ్డల్ని, సేవకులే సేవకుల్ని. నీ కంటిలో ఉన్న దూలం నీకు కనపడదు, ఎదుటివాని కంట్లో నలుసు. అదిగో నలుసు, అదిగో నలుసు, అదిగో నలుసు, నలుసుంది, నలుసుంది, నలుసుంది. దేవుడు నిన్ను నీవు కనిపెట్టుకో. నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచించు. నీ ప్రవర్తనను నువ్వు కనిపెట్టుకో. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకి క్రైస్తవులకి మధ్య బాగా ఎదుటి వాళ్ళకి జడ్జిమెంట్ ఎక్కువైపోతుంది. ప్రేమతో వాక్యానుసారంగా హెచ్చరించడం, బుద్ధి చెప్పడం వేరు. అది చెప్పమని దేవుడే చెప్పాడు. అది కాదు, జడ్జిమెంట్. ఒక చిన్న విషయాన్ని బట్టి ఈయనేం పాస్టర్ తీసిపడే, ఏమేం పాస్టర్ అమ్మా, వీళ్ళు చేసేది ఒక సేవ, అసలు ఈయనేం బిలీవరు, ఈమెం బిలీవరు. ఏం కనిపెడుతున్నారు వీళ్ళు? వాళ్ళ ప్రవర్తన చూసుకోమని దేవుడు చెప్తుంటే అందరిని చూసి జడ్జిమెంట్ మొదలుపెట్టారు. మనకు అవసరం లేదు. చేతనైతే కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇంకా చేతనైతే దగ్గరికి వెళ్ళి, అమ్మా సిస్టర్, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నువ్వు చేసే పని ఏమాత్రం కొంచెం నీ ఇష్టం, చెప్పకపోతే ఊరుకోవటమే. ఇలాంటి వాళ్ళు పరలోకం వెళ్తారా? అక్కడ దాకా కూడా మాట్లాడటం. దేవుని బిడ్డలారా, మన పని ఎప్పుడు కూడా మనం చూసుకుంటే స్వపరీక్ష. దేవుని స్తోత్రం చెల్లించండి. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? పరీక్ష. ఎవరిని? పక్కన వాళ్ళని. ఏంటి ఏమి కూడా బల్ల తీసుకుంటుంది? ఏమో కూడా రొట్టెలో పాల్గొంటుంది. అబ్బో, ఈ పాస్టర్ గారి కన్నా ఉండొద్దు ఈ పరీక్ష. ఎవరు బల్ల తీసుకుంటున్నారో వాళ్ళని నువ్వు పరీక్షిస్తున్నావు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు. అప్పుడే పోట్లాడుకొని వచ్చారనుకోండి ఇంట్లో భార్యాభర్తలు, డిష్ డిష్ డిష్. చర్చికి వచ్చారు, చర్చిలో బల్లేస్తున్నాం. ఇప్పుడు భార్య ఏం చేసిందంటే తీసుకుంటున్నాడో లేదా అని చూసిద్ది. దుర్మార్గుడు, దుష్టుడు నన్ను ఆ రకంగా తిట్టొచ్చి బల్ల తీసుకుంటున్నాడు, సిగ్గు లేదా? నాశనం అయిపోవాలి. ఆయన ఏం చేస్తాడు? అస్సలు నా మాట వినదు, ఉట్టి పనికి మాలింది, బల్ల తీసుకుంటుందని. వీళ్ళిద్దరు కూడా పాస్టర్ గారికి ఏం తెలుసు? ఇద్దరికి వెళ్ళిపో బల్ల ఇస్తారు. అవునా? ఇంట్లో ఏం జరిగిందో పాస్టర్ గారికి ఏం తెలుసు? వాళ్ళు చేతులు కాపుతారు, పాస్టర్ గారు బల్ల ఎత్తారు. పాస్టర్ గారు అని దేవుడా? కొన్నిసార్లు తెలిసినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు అది వేరే విషయం. ఏమ్మా కొంచెం ఎందుకో నాకు సమాధానం లేదు, నీకు ఈరోజు బల్ల ఇవ్వట్లేదులే, నీతో కొంచెం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ టైం నువ్వు బల్ల తీసుకుంది దానికి అనొచ్చు. తెలియనప్పుడు ఏం చేస్తాం? అప్పుడే గబగబా. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, నిజంగా. వాళ్ళ గోడ చాటుని ఏం చేసి వచ్చారో మనకేం తెలుసు. బాగా వచ్చేసి శుభ్ర కడుక్కొని నోట్లో ఒక పడేసుకొని మా వాసన ఏం రాకుండా పాస్టర్ గారు బల్ల. కొంతమందికి ఇది 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 ప్రసాదం లాగంట, అంటే బయట ప్రసాదం. ఇది తింటే ఇక పరలోకం వెళ్ళిపోవచ్చు అని. నిజంగా తొందర తీసుకెళ్ళిపోతాడు దేవుడు అలాంటి పనులు చేస్తే. మనం కనిపెట్టుకోవటం రానప్పుడే ఎదుటివారి గురించి పద్దాకలు కనిపెడతాం. మన ప్రవర్తనను మనం కనిపెట్టుకోవడం రానప్పుడు మన 24 గంటలు ఎవరో ఒకళ్ళు తప్పు పట్టుకోవాలని వెతుకుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆ మనస్సు మనలోని తీసివేయబడ్డం గాక. నువ్వు డైరెక్ట్గా ఏదైనా చూసినప్పుడు, ఏదైనా తప్పు అనిపించినప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రేమతో, సాత్వికంతో గద్దించు, ఏం పర్లా, తప్పు లేదు. వాళ్ళు తీసుకున్నారా లేకపోతే లేదు, వదిలేసేయి. మన పని కాదు.
మనము జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. సామెతలు 16:17. అపరంజిని సంపాదించుట కంటే 16:17. చెడుతనము విడిచి నడుచుటయే చెడుతరము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఆ, తన ప్రవర్తన కనిపెట్టువాడు ఉమ్, తన ప్రాణమును కాపాడుకొనును. చాలు చాలు. పైన ఏమని చెప్పుకున్నాం? కనిపెట్టాలి అని చెప్పాం. చెప్పండి, ఏం చెప్పాం? ప్రవర్తన ఏం చేయాలి? కనిపెట్టుకోవాలన్నాం. కింద ఏం చదివాం ఇప్పుడు? తన ప్రవర్తనను కనిపెట్టువాడు ఏం కాపాడుకుంటాడంట? దేవుని స్తోత్రం. మన ప్రాణము ఎలా కాపాడబడుతుంది అంటే మన ప్రవర్తనను కనిపెట్టినప్పుడు మన ప్రాణం కాపాడబడుతుంది. మన ప్రవర్తన అస్సలు చూసుకోకోకుండా అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన ప్రాణానికి ముప్పు. బైబిల్లో ఏముందో తెలుసు? అదే సామెతల గ్రంథం. ఎన్ని మార్లు గద్దించినను లోబడని వానికి హఠాత్తుగా, చెప్పాలి మిగతా మాట, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వానికి ఏమొస్తుంది? ఏ మరణం అది? సడన్గా జరిగిపోయిందండి. ఏంటంట? సడన్గా జరిగిపోయింది. అసలు హఠాత్తుగా మరణం వస్తుంది. తన ప్రవర్తనని కనిపెట్టుకుని వాడు ప్రాణాన్నే కాపాడుకుంటాడు. హల్లెలూయా. మీ ఇంటిలో నీ ప్రవర్తన అందరూ చూస్తూ ఉంటారు. అందరూ చూసిన దానికంటే నిన్ను నువ్వు ఎక్కువగా చూసుకో. హల్లెలూయా. అందరూ నిన్ను చూస్తున్నారు ఇంట్లో. అందరూ నిన్ను చూసిన దానికంటే ఎవరు ఎక్కువ చూసుకోవాలి? నిన్ను నీవే ఎక్కువ చూసుకోవాలి. అందరూ చూసి మౌనంగా ఉంటారు. కొన్నిసార్లు చెప్పరు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రవర్తన బాగోకపోయినా చెప్పరు. చెప్తారా? చెప్తే ఏమైంది? ఏమైంది? ఏం మాట్లాడతలా కొంతమంది. గొడవలు అవుతాయి. మీ ఇంట్లో మీరెవరి గురించి అయినా వారి ప్రవర్తన గురించి మీరు చెప్పినప్పుడు ఏమవుతాయి? ఖచ్చితంగా గొడవ అయింది. ఏంటమ్మాయి అసలు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నావా అని అడిగారు అనుకోండి కూతుర్ని, ఏమైంది? నువ్వు చేసుకున్నావా? నేను చేసుకుంటున్నా, నువ్వు చూడలేదా? నేను చేసుకుంటున్నా, నువ్వేం చూడక్కర్లా. స్టార్ట్ అయింది గొడవ. ఎక్కడ స్టార్ట్ అయింది? చిన్న మాటే అది. ఏంటది? అసలు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నావా అన్న దగ్గర స్టార్ట్ అయిపోయింది గొడవ. పాపం అడిగేవాళ్ళు కూడా 2-3 రోజులు చూసి, ఒక వారం చూసి, నెల రోజులు చూసిన తర్వాతే అడుగుతారు, ఏమై అసలు లేచినాక ప్రార్థన చేసుకునే అలవాటు? ప్రవర్తన సరిదిద్దుకోవడం అంటే ఎంత కష్టమో, ఎవరైనా వేలు చూపిస్తే ఎంత కష్టమో, ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరైనా వేలు చూపిస్తే చెప్పండి, రాలేదా కోపం? ఎవరైనా మీ వైపు వేలు చూపించినప్పుడు, మిమ్మల్ని ఏదో తప్పు పట్టుకున్నప్పుడు ఎంత కోపం వస్తుంది అసలు? నీది నువ్వు చూసుకో. సహించలేం మనం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు వాళ్ళకి ఎందుకు నువ్వు అంత ఛాన్స్ ఇచ్చావు? వారు వచ్చి నిన్ను అడిగేంత వరకు ఎందుకు తెచ్చుకున్నావు? నీ ప్రవర్తన నువ్వెందుకు చూసుకోలేదు? దేవుని స్తోత్రం. మామూలుగా అయితే ఉంది కదా, ఏంటది? చెప్పండి దీని అర్థం. ఒక వేలు చూపిస్తున్నాను, 4 వేలు ఎట్టున్నాయి? నా వైపే ఉన్నాయి. సరే అయినా చూపించారు, కరెక్ట్ పెట్టలేదా? ఎటబెట్టాలి 4 ఏళ్ళు.
ఈ 4 వేళ్ళు చూపించడం పక్కన పడేసేయండి. నా దేవుడు అన్నాడు నన్ను నేను చూసుకోమని. దేవుని స్తోత్రం. నా దేవుడు ముందే చెప్పాడు. నన్ను నేను కనిపెట్టుకోమన్నాడు. నా నడతను కనిపెట్టుకోమన్నాడు. నా ప్రాణం కాపాడబడాలంటే నా ప్రవర్తన కనిపెట్టుకోమన్నాడు దేవుడు. నా ప్రవర్తన గురించి ఆలోచించుకోమన్నాడు. సో ఇంటికెళ్ళిన తర్వాత నిద్ర పట్టే లోపు నా ప్రవర్తన ఎలాంటిది అని ఆలోచించండి. ఆలోచించి పడుకోండి. ఓకేనా? మాట ఇస్తున్నారా? అంటే ఇంటికెళ్ళి నా ప్రవర్తన ఎలాంటిది? అయిపోయింది. కొంచెం మంచి, కొంచెం చెడ్డ అనుకొని నిద్రపోవటం కాదు. నా ప్రవర్తన గురించి ఆలోచించడం అంటే నేను సపోజు ఎవరిని ఉదాహరణ చెప్పినా బాధపడబాకండి. ప్రిసిని గురించి చెబుదాం. ప్రిసి ఏమందో మా కూతురు లాంటిది. ఇప్పుడు ప్రిసి ఉంది. ప్రిసి కాదు, ప్రిసి అని కూడా ప్రిస్కిల్లా అనాలి. మేము ప్రిస్కిల్లా ఉంది. ప్రిస్కిల్లా ఇంటికి వెళ్ళి ఏమని ఆలోచించాలంటే, నాకు పెళ్ళి అయ్యింది, నాకు భర్త ఉన్నాడు, నా భర్త ఎదుట నా ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. నాకు పెళ్ళి అయింది, దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, నా పిల్లల పట్ల నా ప్రవర్తన ఎలా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే నాకు ఒక సంఘం ఉంది, సంఘములో నా ప్రవర్తన ఎలా ఉంటుంది. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారి పట్ల లేదా ఆత్మీయమైన నాయకుల పట్ల నా ప్రవర్తన ఎలా ఉంటుంది. విన్నారా? అన్ని విన్నారా? వినలేదా? ప్రతి రంగంలో ఒకవేళ ప్రిస్కిల్లా ఉద్యోగం చేస్తూ లేదా వ్యాపారం చేస్తుంటే ఇంకొన్ని పెరిగాయి, తనకు అది అప్లై అవ్వట్లా, అందుకని నేను అంతటితో ఆపేస్తున్నా. తన భర్త, తన పిల్లలు, ఇంకా చెప్పాలంటే తన ఇల్లు, తన బంధువులు పట్ల ప్రవర్తన ఎలా ఉంటుంది, నేనేం మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా నడత ఎలా ఉంటుంది, నా మందిరంలో నా నడత ఎలా ఉంటుంది, నా ఇంట్లో నా నడత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైందా మీరేమేమి ఆలోచించుకోవాలో? మీకు వ్యాపారము లేదా మీకు ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగము, మీ పిల్లలు, మీ భార్య పట్ల మీ ప్రవర్తన, మీది పెద్ద ఇల్లు అనుకోండి, అత్తమామలు అందరూ కలిసి ఉన్నారు, నా అత్త పట్ల నా ప్రవర్తన, నా మామ పట్ల ఎట్లా ప్రవర్తన, నా పిల్లల పట్ల నా ప్రవర్తన, ఇవన్నీ ఆలోచించుకోవాలి. మన ప్రవర్తనను మనము కనిపెట్టినప్పుడు మన ప్రాణం కాపాడబడుతుంది. ముగించేస్తున్నాను ఆ మాటలు. దేవుడు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమంటున్నాడు. మరొక నూతన సంవత్సరంలోనికి మనము దేవుణ్ణి సంతోషపెడుతూ అడుగు పెట్టాలి. దేవుని స్తోత్రం. మనలను దేవుడు నూతన సంవత్సరంలోకి తీసుకురావడానికి ఆయనకి సంతోషం కలగాలి. మన ప్రవర్తనను చూసినప్పుడు మన ఎదుట ఉన్న ఆటంకాలన్నీ తీసివేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒకటి నమ్మండి, నాకు శత్రువులు ఉన్నారు ప్రభువా, కానీ నా ప్రవర్తన బట్టి వాళ్ళని నాకు మిత్రులుగా మార్చగలిగిన దేవుడు నీవని స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా. నాకున్న ప్రతి శత్రువు నాకు మిత్రుడుగా మారేటటువంటి నువ్వు మార్చగలిగిన దేవుడు ఎప్పుడంటే నా ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన నేను ఆలోచించుకుంటున్నాను ప్రభువా. అతడు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుచుండగా సౌలు భయపడెను. మంచోడు చూసి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. మన మంచితనము దుష్టులకు భయాన్ని పుట్టించునుగాక. మన సత్ప్రవర్తన, మన సత్య ప్రవర్తన, మన పవిత్ర ప్రవర్తన, మన భక్తిగల ప్రవర్తన, మన నీతి ప్రవర్తన, మన యోగ్య ప్రవర్తన ఇతరులకు భయం పుట్టించునుగాక. ఇతరులకు భయం పుట్టించునుగాక. నీవు చర్చికి వస్తున్నావు, నీ ప్రవర్తన చూసి ఇతరులు భయపడుదురుగాక.
ఇది జరగాల్సింది. మనం మాదిరి అవ్వాలి లోకానికి. మనం ఏమవ్వాలండి? మాదిరి అవ్వాలి. ఎవరైనా సరే మనల్ని కాంటెక్స్ట్‌గా పెట్టుకోవాలి. ఆ సిస్టర్‌ని చూడండి. ఆ సిస్టర్‌ని చూడండి అనాలా? దేవుని స్తోత్రం. అలాంటి జీవితం జీవించదు. ఇంకా ఎంతకాలం ప్రభువు రాకడున్నదో మనకు తెలీదు. సిద్ధపడదాం.